అందరికీ నమస్కారం. నేను కిషోర్ బాబు అడ్వకేట్. వెల్కమ్ టు మై ఛానల్. మరి ముఖ్యంగా హైందవ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరూ హైందవులేమి, క్రైస్తవులేమి, ముస్లింలేమి అందరూ కూడా ఈ యొక్క వీడియోని అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ కంటెంట్ మొత్తం మీకు నచ్చితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో చాలా అలజడి జరుగుతూ ఉంది. ఈ కులాలు, ఈ మతాలు ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి. చాలా బాగా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. అయితే ఒకే ఒక్క వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన ఈ విషయాలు పదే పదే ప్రస్తావన తెస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చక్కని వాతావరణం, అన్నదమ్ములుగా పీల్చుకునే వాతావరణం, హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరు కూడా వరుసలు పెట్టి పీల్చుకునే ఒక సంప్రదాయం మనకుంది. ఆ సంప్రదాయాన్ని తూట్లు పోవటం జరుగుతూ ఉంది. అది రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు చేస్తున్నారా, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆ టాపిక్ స్టార్ట్ చేసి వదిలేశారా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ ఏంటి? ఈ క్రైస్తవులేంది, ఈ హిందువులేంది, లేక దళితులేంది, దళితుల క్రైస్తవులేంది అనే గొడవ రావటానికి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? మరి ఇప్పుడు ఆకివీడ్లో మరి ఆ రామాలయం టెంపుల్ ఏంది, దానికి దీనికి ఏంది అంటే ఇవన్నీ కూడా ఒకదానికి లింక్ చేస్తూ హిందువులు, క్రైస్తవులు దూరం అయిపోవటానికి దూరం చేద్దామని రకరకాల శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మనం విఘ్నులైన హైందవ సోదరులు, క్రైస్తవులు అందరూ కూడా దీన్ని ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నేను దీని సందర్భంగా ఒక విషయం చెప్తా. దళితుల్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అణగారిన వర్గాలు, నిమ్మన జాతులు ఉన్నారు, అన్టచబుల్స్ ఉన్నారు అని ఆ రోజుల నుంచి వారిని దూరంగా పెట్టడం, లేక వారిని ఊరు బయట పెట్టడం మనందరికీ తెలుసు. సో దీన్ని బట్టి ఏంటంటే అన్టచబిలిటీ ఎక్కడైతే ఉందో ఆ అన్టచబిలిటీకి వారిని రిజర్వేషన్ వారికి ఇవ్వాలి, వారికి సపరేట్గా ఒక హోదా కల్పించాలి, లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రాలేరు అన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టింది. వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాలంటే 1935కి వెళ్ళాలి మనం. ఎందుకంటే ఒక చిన్న ఈ వీడియో కొంచెం చూడటానికి కొంచెం లెంగ్తీగా అనిపిస్తుంది, కానీ కొంచెం వినాలి మీరు దయచేసి ప్లీజ్. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రంలో అందరూ వరుసలు పెట్టి పీల్చుకోవాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి, అందరు పండగలు అందరూ చేసుకోవాలి. ఇది పద్ధతి. ఇది పోతూ ఉంది, నాశనం అయిపోతూ ఉంది. ఇది గమనించాలి మన అందరం కూడా. ప్రశాంతంగా ఉండే వాతావరణం ఎందుకు డిస్టర్బ్ అవుతూ ఉంది అంటే దీనికి ఆ విషయాలే చెప్దామని మరి ఈ విషయం మీ ముందుకు తీసుకురావాలనుకుంటా ఉన్నా. ఇది గమనించండి. 1935లోనే దీనికి ఒక పునాది పడింది. ఇది ఈ రిజర్వేషన్ అనే దానికి. షెడ్యూల్ కాస్ట్ అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు ఒక షెడ్యూల్లోనికి కొన్ని కులాలని తీసుకొచ్చి ఒక షెడ్యూల్లో పెడదాం అనుకున్నారు. షెడ్యూల్ అంటే ఒక పట్టికలో కొన్ని కులాలను చేరుద్దాం అనుకున్నారు. ఆ కులాలే ఈ షెడ్యూల్ కాస్ట్ అంటే అదే, ఇంకా అంతకుమించి వేరే దీనికి ఏం లేదు. అయితే ఎవరిని చేర్చాలి అనేది అనుకున్నప్పుడు, ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరిని అప్లిఫ్ట్ చేయాలా అనుకున్నప్పుడు కొన్ని కులాలను ఎంపిక చేసుకున్నారు. ఎవరంటే అస్పృశ్యులు ఎవరైతే ఉంటారో, అంటరాని వారు ఎవరైతే ఉంటారో, అంటే పాత రోజుల్లో బాగా మనము ఒక 100 years అంటే ఒక 75 years 100 years వెనక్కి వెళితే అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ముట్టికి తాటాకు కట్టి నోటికి ముంత ఇచ్చి దానిలో ఊయటం, అలాగూ తాటాకు అడుగులు కనిపించకూడదు, వేరే వాళ్ళు దానిలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ అడుగులు కనిపించకూడదని ఈ రకరకాల సిద్ధాంతాలు, పద్ధతులు ఉండే ఆ రోజుల్లో. అది అస్పృశ్యత. అంటరాని వారు అని దూరం పెట్టడం, గ్లాసుల్లో నీళ్లు ఎత్తిపోయటం, వారి బావుల్లో వీళ్ళని నీళ్లు తీసుకొని ఇవ్వబోవటం, వారి చెరువులో వీళ్ళు తెక్కకుండా ఉండటం, అలా ఇటువంటి అన్ని చాలా సామాజిక రుగ్మతలు చాలా ఉన్నాయి. సో వాటిని గుర్తించాలని 1935లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే అది ఆలోచన చేశారు. ఏం చేశారంటే కొన్ని కులాలను గుర్తించారు. ఆ కులాలు ఎన్ని? 429 కులాలు గుర్తించారు. ఆ రోజుల్లో గుర్తించి వీళ్ళందరూ ఒక షెడ్యూల్ కాస్ట్ కింద పెడదాం, వెళ్ళి ఒక షెడ్యూల్లో చేరుద్దామని చెప్పి చేర్చారు. చేర్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కేవలం హిందూ మతాన్ని స్వీకరించి హిందూ మతంలోనే ఉండాలి, వీళ్ళు హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అని క్లియర్గా పెట్టి
హిందూ మతాన్ని అక్కడ మొదట స్టార్ట్ చేయడం జరిగింది. దానికి బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, మా దేశము ఒక హిందూ దేశం అని కాదు, మా దేశంలో రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల భిన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకది కుదరదని చెప్పి ఆ రోజు 1935 ఆ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన వాదన ఏంటంటే, ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన సమాజం అతన్ని చూసే వివక్షపూరితమైన చూపు మారదు అనేది ఆ రోజు మరి అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు. చెప్పినప్పుడు ఏమైందంటే 1935 ఆర్డర్ని ఆ సమయంలో దాన్ని ఏం అమలు పరచడానికి వీలు కాలేదు. అది అలాగూ ఉండిపోయింది. ఆ ఉండిపోయిన తర్వాత ఏమైందంటే, ఇక మన వాళ్ళు ఫైట్ చేసిన కారణం చేత, అంటే అందరు కలిసి మన భారతీయులందరూ ఫైట్ చేసిన కారణం చేత 1947లో మనము స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఆ సమయంలో ఏమైందంటే, ఈ 1947లో వచ్చింది కదా మనకి స్వాతంత్ర్యం. వచ్చినప్పుడు రాజ్యాంగం కావాలి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక రాజ్యాంగ ఒక కమిటీ వేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నారు. మన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేశారు. ఈ డ్రాఫ్ట్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇది చేయాలంటే ఏం చేశారంటే, 1950 జనవరిలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఏం జరిగింది, 47కి 1950కి మధ్యలో రాజ్యాంగ పరిషత్తు అని ఒకటి ఉంది. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరు ఉంటారు, ఇప్పుడుండే మనకు పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ రెండు ఉంటాయి కదా ఢిల్లీలో. ఈ లోక్సభ, రాజ్యసభ రెండు కలిపి కూడా ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉంటాయి. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నప్పుడు ఆ టైంలో ఏం చేశారంటే, దీని మీద ఒక డిబేట్ జరిగింది. ఏంటంటే, అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం ఉంది కదా, అన్ని దేశాల్లో క్రోడీకరించి తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగం మీద రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా డిబేట్ జరుగుతూ ఉంది. ఇది ఉండొచ్చా, ఇది పెట్టొచ్చా, దీనిలో ఒకవేళ ఏం చేర్చాలి, ఏం తీసివేయాలి, ఈ విధమైన డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ టైంలో రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, దానికి చైర్మన్గా ఎవరున్నారంటే, మన మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు ఆ డిబేట్ జరుగుతూ ఉంది. డిబేట్లో ఏం జరిగిందంటే, రాజ్యాంగ పరిషత్ డిబేట్ జరిగినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఆ డిబేట్లో ఇప్పుడు అంబేద్కర్ గారు 35లో దాన్ని వ్యతిరేకించారు. మతాలొద్దు, కులాలు మాత్రమే, అణగారిన కులాలు మాత్రమే తీసుకురావాలా, మతం మారినంత మాత్రం చేత వారి సామాజిక వివక్ష మారటం లేదు అనేది ఆ రోజు ఆయన చెప్పిన మాట. అదే ఈ రాజ్యాంగ పరిషత్తులో కూడా అంబేద్కర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటారంటే, రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 301, అప్పుడు 301గా ఉండేది, తర్వాత 341 అయింది ఇప్పుడు ప్రస్తుతం. పై చర్చ జరుగుతున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు అనేవి కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ఒక సామాజిక హోదాను సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంటరానితనం వల్ల వెనుకబడిన వారికి రక్షణ కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. మత ప్రస్తావన లేకపోవడం అనేది దాంట్లో ఉంది. రాజ్యాంగ పరిషత్ తీర్మానం ప్రకారం ఆర్టికల్ 341 క్లాజు 1లో పొందుపరిచిన ముసాయిదాలో ఎక్కడ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్ అనే పదాన్ని చేర్చలేదు. దీని అర్థం ఏమిటంటే, రాజ్యాంగకర్తలు షెడ్యూల్డ్ కులాల జాబితాను తయారు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చారు, కానీ ఆ జాబితాను కేవలం ఒకే మతానికి పరిమితం చేయాలని ఎక్కడ నియమం విధించలేదు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది రాజ్యాంగంలో ఆర్టికల్ 15(1) ఉంది కదా, మతపరమైన వివక్ష, కాబట్టి దానికి విరుద్ధం అవుతుందని వారు భావించారు. ఈ విషయం స్పష్టంగా రాజ్యాంగ పరిషత్తులో వీళ్ళు డిసైడ్ చేశారు. అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఇంకొక మెంబర్ ఉన్నారు, ఆయన హెచ్జే ఖండేకర్ అని. ఆయన ఏం చెప్పారంటే, ఆయన వాదన ఏంటంటే, రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన ఖండేకర్ గారు చర్చల్లో పాల్గొంటూ షెడ్యూల్డ్ కులాల వారు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక స్థితులు మారవని కాబట్టి వారిని కేవలం మతం ఆధారంగా వేరుచోగా చూడకూడదని బలంగా వివరించారు ఖండేకర్ గారు చెప్పారు. ఈయన అయిపోయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ చైర్మన్గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన షెడ్యూల్డ్ కులాలు మరియు మతపరమైన రిజర్వేషన్ విషయంలో ఆయన చేసిన ప్రసంగాలు చాలా కీలకంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు, ఉన్నాయి కూడా. ఇప్పుడు కూడా రికార్డు, ఇదంతా కూడా నేను చెప్పింది రికార్డు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంత కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇది ఎప్పుడు జరిగింది, మే 25న. ఇంతకుముందు అంబేద్కర్ గారు మాట్లాడింది రాజ్యాంగ పరిషత్తులో ఎప్పుడు మాట్లాడారంటే, సెప్టెంబర్ 17, 1949. అప్పుడు అంబేద్కర్ గారు, తర్వాత ఎవరైనా హెచ్జే ఖండేకర్ గారు, వీళ్ళు మాట్లాడింది సెప్టెంబర్ 17, 1949. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడు మాట్లాడారంటే మే 25, 1949.
మే 25న ఈయనేం చెప్తారంటే అప్పుడు ఆయన దానికి చైర్మన్గా మైనార్టీ వర్గాలకి సలహా కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నారు. ఆయన ప్రసంగం ఆనాడు ఏం చేసి చెప్పాడంటే రాజ్యాంగ పరిషత్తులో ప్రసంగిస్తూ చేసిన తీర్మానం గురించి ఇక్కడ ప్రస్తావన రాయటం జరిగింది అని చెప్పి నాకు ఏఐలో ఇచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకత. పటేల్ గారు దేశ విభజన తర్వాత మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని బలంగా వాదించారు. మతం ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు లేదా రిజర్వేషన్లు ఉంటే దేశ సమగ్రత దెబ్బతింటుందని ఆయన భావించారు. ఈ మాటలు మనం గమనించాలి. మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు లేదా రిజర్వేషన్లు ఉంటే దేశం సమగ్రత దెబ్బతింటుందని ఆయన భావించారు. కనుక మతం వద్దు అనేది క్లియర్గా చెప్పారు. ఇదంతా ఈ మాటలన్నీ ఎవరు వింటా ఉన్నారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ అధ్యక్షుడిగా ఉండి ఆయన పైన కూర్చొని చైర్లో ఇవన్నీ ఆయన నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే రాజేంద్ర ప్రసాద్ గారు వీటన్నిటికీ సంతకం పెట్టారు. సమ్మతి. ఏ సమ్మతి? మతము లేని రాజ్యం మనకు కావాలి, మతం ఉండకూడదు, కులాలు మాత్రమే విభజించాలని ఆర్టికల్ 341లో దాన్ని పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఆ రోజు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఈయన ఉన్నారు. సెప్టెంబర్ 1949 ఆర్టికల్ 341 ఆమోదం పొందినప్పుడు ఆయన సంతకంతోనే అది రాజ్యాంగంలోకి చేరింది. ఆ సమయంలో ఆర్టికల్లో ఎక్కడ మత ప్రస్తావన లేదు. కాబట్టి 1949లో సెప్టెంబర్ నెలలో ఇది దీనిలో చేరింది. ఏది? 341 ఆర్టికల్. దీని ప్రకారం ఏంటంటే కులాలను మాత్రమే నిర్ధారించాలి, ఆ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించాలి. ఇది ఆ యొక్క ఆర్టికల్ చెప్పే విషయం. అయితే అదృష్టవశాత్తు మరి దురదృష్టవశాత్తు తెలియదు కానీ ఈ రాష్ట్రపతి గారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్తులో చైర్మన్గా ఉన్న ఆయన మరలా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, ఇది జనవరి 26, 1950. అప్పుడు ఈయన మొట్టమొదటి రాష్ట్రపతిగా అయ్యారు. ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అక్కడేమో మత ప్రస్తావన లేని రాజ్యం మనకు కావాలనే దానికి ఆయన ఆమోదం తెలిపారు, సంతకం పెట్టారు. ఇదే రాష్ట్రపతి గారు 1950లో ఏం చేశారు? ఆగస్టు 10న ఆయన ఇక్కడ ఒక సంతకం పెట్టారు. ఏంటి? మతంతో కూడిన కులాలు, ఈ మతం హిందూ మతం అనే మతంలో ఉంటేనే వీరికి రిజర్వేషన్ వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు అని ఇదే రాష్ట్రపతి గారు సంతకం పెట్టారు. దానికి అప్పుడు మరి ఆయన సంతకం పెట్టారంటే రాష్ట్రపతి మనకు తెలియదు ఏముంది? ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్ ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ ఆమోదిస్తేనే కదా జరిగేది. అది క్యాబినెట్ ఆమోదించారు. ఈయన ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఆయన మీద కూడా మనం వేయడానికి వీలు లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా సంతకం పెట్టాలి. ఎందుకంటే మరి గవర్నమెంట్ పంపించింది కాబట్టి సంతకం పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సంతకం అక్కడ పెట్టారు. ఏది? మతం వద్దని. ఇక్కడ మతం కావాలని పెట్టారు. ఈ కావాలని పెట్టిందే ఇప్పుడు మతం కుమ్ములాట జరుగుతూ ఉంది. ఈ 341 ఆర్టికల్లో ఏం చెప్పారు? రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఏ కులాలను, జాతులను లేదా తెగలను షెడ్యూల్డ్ కులాల్లో ప్రకటించాలని నిర్ణయిస్తారు. ఏ కులాలను, జాతులను లేదా తెగలు, అంతే. కులాలు, జాతులు, తెగలు తప్ప మతం అనేది లేదు ఇక్కడ. ఇది చేస్తే క్లియర్ కట్గా ఏం చేశారంటే సంతకం పెట్టబోయేటప్పుడు ఈ యొక్క మతం అనేది తీసుకొచ్చి హిందూ మతంలో ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్కి అర్హులు, కానివారు కాదు అనేది చెప్పారు. అప్పట్లో సిక్కులు లేరు, బౌద్ధులు లేరు. ఆ తర్వాత 1956లో సిక్కులను కూడా తీసుకున్నారు, బౌద్ధులను కూడా తీసుకున్నారు. సిక్కులు గోల్ చేశారు, యాజిటేషన్ చేస్తే సిక్కులు వచ్చి మేము హిందూ మతంలో కలిసిపోతాం అనలా. మీరు గమనించాలా, అందరు గమనించాలా, హిందువులు గమనించాలా, క్రైస్తవులు గమనించాలా, ముస్లిం సోదరులు కూడా గమనించాలి. ఏంటంటే హిందువులు మాత్రమే రిజర్వేషన్ అనుభవించాలి అనేది ఒక కుట్రపూరితమైన సంతకం రాష్ట్రపతి చేశారు. అది అయిపోయింది. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, జరుగుతూ ఉంది. 56లో వీళ్ళు సిక్కులు గోళ ఎక్కువైపోయింది. వీళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేస్తూ ఉన్నారో మేము హిందువులుగా మారుతామని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు దాంట్లోనే ఉన్నారు, వాళ్ళు సిక్కు మతంలోనే ఉన్నారు. హిందూ మతం వేరు, సిక్కు మతం వేరు. అయితే ఆ సిక్కులను కూడా మేము హిందూ మతంలో కలుపుకుంటున్నాం, అంటే మేము దాన్ని ఒప్పుకుంటున్నామని రాజ్యాంగ సవరణ చేసుకున్నారు వీళ్ళు చేసిన 1950 అది ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ని సవరణ చేశారు.
ఆర్డినెన్స్ సవరణ చేస్తూ రాజ్యాంగ సవరణగా దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు మతం మారలేదు, అదే మతంలో ఉన్నారు, కానీ తీసుకున్నారు. ఆ తర్వాత 1990లో వీళ్ళు ఏం చేశారు, ఎవరిని బుద్ధిస్టుల్ని, ఈ బుద్ధుల్ని కూడా తీసుకొచ్చి కలుపుకున్నారు. వాళ్ళు మారారా, బుద్ధిజంలోనే ఉన్నారా, లేకపోతే మరలా హిందూ మతంలోకి వచ్చారు? హిందూ మతంలోకి రాలేదు, వాళ్ళు బుద్ధుల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళని కూడా 1990లో తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఏంటి, క్రైస్తవులు ఏమంటున్నారు, మీరు క్రైస్తవ మతంలో ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ సిక్కులు, ఇక్కడ బుద్ధులు, ఇద్దరు కూడా బౌద్ధులు, వాళ్ళు కూడా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ లేకపోలా, అన్టచబిలిటీ వాళ్ళకి కూడా ఉంది. అట్లాగే అన్టచబిలిటీ క్రైస్తవులు కూడా ఉంది. క్రైస్తవులు ఒక మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, ఒక మార్గం అంటున్నారు వాళ్ళు. సరే, వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మీరు గర్వాపసి వస్తే, అంటే వెనక్కి వస్తే మేము మీకు హిందూ మతాన్ని మేము ఇచ్చి మాలో కలుపుకుంటాం, మీకు రిజర్వేషన్లు ఇస్తాం. మరి సిక్కులనేమో వెనక్కి వచ్చి హిందూ మతంలో చేరమల్లా, బుద్ధుల్ని వెనక్కి వచ్చి హిందూ మతంలో చేరమల్లా. కానీ క్రైస్తవులు మాత్రం ఏమంటున్నారంటే, మీరు వెనక్కి రండి, హిందూ మతంలో మరలా చేరండి, ఆ సమాజంలో ఆ చుట్టుపక్కల ఉన్న మీ కులంకు సంబంధించిన పెద్దలు అంగీకరించాలి, అప్పుడు మీకు మరలా రిజర్వేషన్ ప్రసాదిస్తాం, మీ కులం మళ్ళీ మీకు ఇస్తాం, మీరు దాంట్లో పోతే మీ కులం పోద్ది అంటున్నారు. సిక్కుల్ని బౌద్ధుల్నేమో తీసుకున్నారు, వీళ్ళు మాత్రం వెనక్కి రావాలి, మళ్ళీ హిందూయిజంలోకి రావాలన్నారు. హైందవ సోదరులు, మీకు వినయపూర్వకంగా మీకు చెప్పేది ఏంటంటే, మీకు మనవి చేసేది ఏంటంటే, ఇది న్యాయమా? మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, మీరు రాయండి వివరంగా, ఇది న్యాయమా? న్యాయమైతే ఒప్పుకుందాం. ఇప్పుడు సిక్కులు ఎస్సీ వాళ్ళే, బౌద్ధులు ఎస్సీ వాళ్ళు, ఎవరు వాళ్ళు దానిలోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా. సిక్కుల్ని బౌద్ధుల్ని వెనక్కి తీసుకున్న వాళ్ళు కేవలం క్రైస్తవుల్ని వెనక్కి రమ్మంటాం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? క్రైస్తవులు కూడా అక్కడే ఉంటారు, వారిని కూడా తీసుకోండి. ఇప్పుడు 2 సార్లు సవరణ చేశారు కదండి, 3ఓసారి కూడా సవరణ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఇది న్యాయమే కదా. మీకు ఒకవేళ అన్యాయంగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి హృదయానుసారంగా మాట్లాడతారు ఎవరైనా. ఎవరు గుండె మీద చేసుకుని వాళ్ళు నిజమేదో చెప్పండి. సిక్కులనేమో మీరు అక్కడే ఉండండి, మీరు మతం మారొద్దు, హిందువులోకి రావద్దు, కానీ మీకు రిజర్వేషన్ ఇస్తాం అన్నారు. బుద్ధుల్ని అట్లే అన్నారు. మరి క్రైస్తవులు ఎందుకు అంటలేదు? ఇది ఆలోచన చేయాలి. అసలు 1950 ఆ యొక్క మతం అనే హిందూ మతం అనే పెట్టడమే తప్పు. ఆ తర్వాత తప్పు అయినప్పుడు తప్పు తెలుసుకుంటూ సిక్కుల్ని మీరు అక్కడే ఉండండి పర్వాలేదని అన్నారు. ఆ తప్పు బట్టి మరలా తెలుసుకొని బుద్ధుల్ని మీరు అక్కడే ఉండండి, మీకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి క్రైస్తవులు కూడా మీరు అక్కడే ఉండండి, మీకు రిజర్వేషన్ ఇస్తాం అనాలి కదా. ఇప్పుడు న్యాయం. అందుకని నేను ముఖ్యంగా హైందవ సోదరులకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ గోల ఎవరైతే చేస్తున్నారో రఘురామకృష్ణరాజు గారు, ఆయనకు కూడా బహుశా దీని మీద మరి అంత పూర్తిగా అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావట్లా. ఆయన మేధావిలాగా అనుకుంటూ ఉన్నాం మనం, కానీ ఈ విషయాల్లో కాకపోవచ్చు కదా, ఈ విషయాల్లో ఆయన తెలియకపోవచ్చు. సో ఇదంతా కూడా ఆయన కూడా తెలుసుకోవాలి. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా వచ్చినాయి. ఏది మతం మారితే కులం మారదనే జడ్జిమెంట్ చాలా వచ్చినాయి. నేను ఇంత ముందు కూడా చెప్పాను. 1985లో సుసాయి కేసు ఒకటి ఉంది, దానిలో వచ్చింది. దానిలో జడ్జీలు పూర్తిగా 3 జడ్జీలు, ఇంత చింతాడ ఆనందం కేసు అయినా 2, దీంట్లో 3. ఈ 3 ఏం చెప్పారు, కులం మారితే మతం మారదు, అయితే ఆ మారిన వాళ్ళు, మతంలోకి పోయిన వాళ్ళు మీరు నిరూపణ చేసుకోండి అన్నారు. ఎందుకు చెప్పారంటే, ఆ 1950లో హిందూ అని పెట్టారు కాబట్టి వాళ్ళు దాన్ని ఓవర్లుక్ చేయలేక, దాన్ని ఏం అనలేక, మీరు నిరూపణ చేసుకోండి, ఇదే అన్టచబిలిటీ, ఇదే సామాజిక రుగ్మత అక్కడ కూడా ఉంది, అది నిరూపణ చేసుకోండి అని ఆ కేసులో చెప్పడం జరిగింది. కనుక మీరు విఘ్నులైన మీరు ఆలోచన చేయండి, ఇది న్యాయమా? ఇది ఎంతవరకు న్యాయం? ముఖ్యంగా హైందవ సోదరులు ఇది ఆలోచన చేయాలి. మనం ఎవ్వరి ప్రలోభాలకు మీరు లొంగొద్దు, న్యాయం ఆలోచన చేయండి. ఏది న్యాయమో చెప్పండి, మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నిజాలు నిర్భయంగా మాట్లాడతాను, ఉన్న విషయాలు చెప్తాను, తర్వాత నిర్ణయం మీదే. మీ అందరికీ నమస్కారం.